హలో పీపుల్, నేను హెల్తీ కుకింగ్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. మనం డైలీ తినే ఫుడ్ని హెల్తీ అండ్ టేస్టీ వేలో ఎలా చేయాలో చూద్దాం. సో ఇవాళ రెసిపీ మల్టీగ్రెయిన్ దోశ. ముందుగా బ్యాటర్ కోసం ఒక బౌల్లో 1.5 కప్ రైస్, 1/3 కప్ చొప్పున పెసర్లు, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, సజ్జలు, రాగులు అండ్ 3-4 కప్ మినపగుళ్ళు, ఉప్పుడు బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇవన్నింటినీ క్లీన్గా వాష్ చేసుకొని 6 to 7 hours వరకు నానబెట్టుకోవాలి. ఆ నెక్స్ట్ గ్రైండ్ చేసే ముందు అటుకులు, మెంతులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ బ్యాటర్ని ఓవర్ నైట్ పులవనియ్యాలి. దోశ వేసుకునే ముందు పిండిలో టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అండ్ సోడా యాడ్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇంకేముందండి దోశ వేసుకోవడమే. చాలా టేస్టీగా, క్రిస్పీగా, హెల్తీ వేలో దోశని ఇలా చేసుకోవచ్చు. చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది. మనం బ్యాటర్ ప్రిపేర్ చేసి అప్పుడే ఓన్లీ స్పెసిఫైడ్ గ్రెయిన్స్ అనే కాదు, మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న అన్ని గ్రెయిన్స్ని యాడ్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ దోశలే కాదు, ఇడ్లీ, పునుగులు, పొంగనాలు కూడా చాలా చాలా క్రిస్పీగా, టేస్టీగా బాగా వస్తాయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. ఆహా ఏమి రుచి అనరామ